ధనువన్న ఎంత ప్రశాంతంగా ఉందో ఈ రోజు, చాలా బాగుంది. ఈ సాయంత్రం అలా బీచ్ దగ్గరికి వెళ్ళి మనం అరే ధనువన్న ఎవరు వచ్చారు, వామ్మో మా ధనువన్ని ఎందుకు కుడుతున్నారు? రేయ్, నువ్వు ది లాస్ట్ గ్యాంగ్ తో పెట్టుకున్నావు. మొన్న ఏం చేస్తావురా? వచ్చి మా స్థావరానికి నిప్పంటించి పేలుస్తావా? ఈ రోజు నిన్ను విడిచిపెట్టావరా? బాధ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మన అనుకున్న వస్తువు మన అనుకున్న వాళ్ళ దూరం అయితే ఎలా ఉంటుందో చూపిస్తాం. రేయ్, వీడు ఈ రోజు ఎక్కడికి తప్పించుకోకూడదు. చెప్తాను, మన అనుకున్న వాళ్ళ దూరం అయితే ఎలా ఉంటుందో. ఇప్పుడు నిన్ను కొట్టి మీ వాడిని తీసుకొని పోతాం. మనల్నే కొడుతున్నాడు. రేయ్, వీడెముకలు ఇరగొట్టండి రా. అన్నా కొట్టకండి అన్నా, వద్దు అన్నా, మీరు ఫుల్ గ్యాంగ్ లో ఉన్నారు. ఒక్కడిని నేనేం చేయలేను అన్నా, ప్లీజ్ వదిలేయండి అన్నా. సించాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పద, ఫాస్ట్ గా తప్పించుకుందాం పదరా. రేయ్, ఎక్కడికి తప్పించుకుంటారా? చెప్పాను కదా, ఈ రోజు నిన్ను ఇరగొట్టినంత వరకు నిన్ను విడిచిపెట్టాం. నీకు కొట్టే ప్రతి దెబ్బకి గుర్తు రావాలి నువ్వు చేసిన తప్పు. ఇప్పుడు చెప్తున్నా, మీ వాడిని బాస్ నే కొట్టాడు. అయిపోయాడు రా వీడు. అయిపోయావరా నువ్వు. ఇప్పుడు లేవగలవా? పోనీలేని మెల్లగా కొట్టాం. గట్టిగా కొట్టే దెబ్బకి పడిపోయావు. ఇప్పుడు నిన్నెవడు కాపాడుతాడో చూస్తాం. హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ మీ. ఎవరన్నా ఉంటే హెల్ప్ చేయండి ప్లీజ్. A few moments later. డాక్టర్ గారు, మా వాడికి ఇప్పుడు ఏం కాదు కదా, మొత్తానికి సెట్ అయ్యాడు కదా. అమ్మయ్యా. ధను, ఓ ధను, లేవరా బాబు. ఓరి నాయన, ఏమైందో ఏంటో, బయటన వచ్చి చూసేసరికి పడిపోయి ఉన్నావు. ఇక్కడ ఎవరూ లేరు. సించాన్ గడు ఏమయ్యాడో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. సరే, ఏం జరిగింది ఇంతకు నీకు? లే. సించాన్ ఏడి? లెస్టర్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఎక్కడ ఉన్నా ఇంతకి? నేనేంటి హాస్పిటల్లో ఉన్నాను. నాకేం జరిగింది? అరే, మరి నిన్నేదో గుద్దిందో లేకపోతే ఏమైందో తెలియదు గానీ నీ ఎముకలు మొత్తం ఫ్రాక్చర్ అయ్యాయి. చాలా ఘోరంగా పరిస్థితిలో ఉంటే అప్పుడు నేను చూసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాను. అక్కడ సించాన్ గడు కూడా కనబడలేదు. ధను, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. లెస్టర్, సించాన్ గడిని లాస్ట్ గేక్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అయిపోయారా మీరందరూ నా చేతుల్లో. అరే, సించాన్ గడు చిన్న పిల్లోడు రా, వాడేం చేశాడు? ఎవ్వండి విడిచిపెట్టను. అరే కానీ మొత్తం వాళ్ళు గ్యాంగ్ ఉంటారే. సరే, ఇక లేట్ చేయకుండా అందరినీ అంతం చేద్దాం. మా వాడిని తీసుకెళ్తారా? ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాను. నా గురించి పూర్తిగా మీకు తెలియదు అనుకుంటా. తెలిస్తే ఇలా చేసి ఉండరు. ఎప్పుడు చెప్తానేనంటే ఏంటో, లాస్ట్ గ్యాంగ్ వాళ్ళ ఇల్లు మొన్న కూల్చానని వీళ్ళందరూ వచ్చి సించాన్ గని నాకు దూరం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇల్లు కూలుస్తా వెళ్ళి. ఓకే, ఫైనల్లీ మనం అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసాం. సించాన్ గని కూడా ఇక్కడే దాచిపెట్టి ఉంటారు. ఎవరిని విడిచిపెట్టను. ఈసారి అయితే ప్రతిదీ కూడా వసూలు చేసుకుని వెళ్తాను. రే, వీళ్ళు బయటికి వెళ్తున్నారు. నాకు తెలిసి కొంతమందే ఉంటారు ఇంటికాడ. ఇప్పుడే మనం తొందరగా సించాన్ గని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు. ఏయ్, వీళ్ళు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. వెనక నుంచి సైలెంట్గా వచ్చి ఒక్కొక్కడిని కాల్చి పడేస్తా. ఇప్పుడు తీసుకోండిరా. ఏంట్రా, మా సించాన్ గని నా నుంచి దూరం చేస్తారా? అస్సలు నిన్ను విడిచిపెట్టను. రే, ఈడు మళ్ళీ వచ్చాడు రా ఈ లోడ్ని తీసుకెళ్ళడానికి. నువ్వు ఎంత ట్రై చేసినా వాడిని తీసుకెళ్ళావు. ఈసారి వీడి పైన మందు వేద్దాం రా. ఈ మందుకి తర్వాత వీడు ఎలా అయిపోతాడో ఆడికే తెలుస్తుంది. ఇంతవరకు కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి మనల్ని కొట్టడానికి వస్తున్నాడు. వాడికి ఏం చెయ్యాలంటే, మనం వేసే మందుకి వాడు సన్నంగా అయిపోయి నడలేని పరిస్థితికి రావాలి. అంత ఘోరంగా వాడిని తయారు చేయాలి. అందరూ దూరంగా వెళ్ళండి. వీడి మీద డ్రగ్స్ వేయండి, మొత్తం వేయండి. అయిపోయావురా నువ్వు. ఇప్పుడు చూడు, నిన్ను చంపకుండా ఎందుకు విడిచిపెడుతున్నామంటే, నువ్వు బతికిన బ్రతుకు కూడా ఎలా ఉంటుందంటే, దేవుడా, నేను అనుకున్న నా తమ్ముడిని కాపాడుకోలేకపోయాను, నా బాడీ కూడా పోయింది అని బాధపడతావు. ఇంకొంచెం సేపు ఆగు. మీ ఫ్రెండ్ వచ్చి నిన్ను తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఎలా మారుతావో నువ్వే చూస్తావు కదా. నెక్స్ట్ మార్నింగ్. అరే ధను, నీకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా అయినా సరే మా వాళ్ళని నార్మల్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్, తన పైన ఏదో డ్రగ్ వేశారు, అందుకే తను ఇప్పుడు వచ్చేసి ఇలా అయిపోయాడు. ఇప్పుడు తను మళ్ళీ నార్మల్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. కనీసం ఏముందో కూడా మాకు తెలియదు. తను ఇంకా లైఫ్ టైం ఇలానే ఉండాలనుకుంటున్నాను. నాకు తెలిసి తను ఫుల్ గా ఎక్సర్సైజ్ చేస్తే గానీ, బాడీ పెంచితే గానీ తన బాడీ మళ్ళీ తనకి రాదు. తను ఇప్పుడు ఎంత వీక్ గా ఉన్నాడంటే తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అరే, నా
స్నేహితుణ్ణి ఇలా చూడలేకపోతున్నాను. చాలా గట్టిగా ఉండేవాడు. ధను అరే ధను లేచవా? అరే తన మొహం ఏంటి డాక్టర్ గారు అలా రంగు మారుతుంది? ఏమైంది? ఇది మొత్తం ఆ డ్రగ్గు ప్రభావం వల్లే తన మొహం అలా మారుతూ ఉంటుంది. జీవితకాలం ఇంక తిని ఇలానే బతకాలి. అరే ధను, ఇప్పుడు నీ పరిస్థితిని ఇలా చూసి నాకు చాలా బాధగా ఉంది. ఏంటి ఇలా మారిపోయావు? లెస్టర్ ఏం మాట్లాడుతున్నావు? కానీ ఏంటి నేనేంటి ఇలా అయిపోయాను? నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది లెస్టర్? నాకు ఏం జరిగింది? చెప్తా, ఏం జరిగిందో చెప్తా. బయటికి రా, మొత్తం చెప్తా. ధను, ఆ లాస్ట్ గ్యాంగ్ వాళ్ళు ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేసి నిన్ను తీసుకుని వెళ్ళమన్నారు. నిన్ను చూస్తే నువ్వు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నావు. అలా నిన్ను చూడగానే షాక్ అయ్యి డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన మళ్ళీ ట్రీట్మెంట్ చేసి నిన్ను మళ్ళీ నార్మల్ చేశారు. కానీ నువ్వు ఇలా అయిపోయావు. నిన్ను మళ్ళీ నార్మల్ చేయలేమని డాక్టర్ గారు అంటున్నారు. కానీ నేను నీకు ఒక సలహా చెప్తాను. నువ్వు మళ్ళీ ఎక్సర్సైజ్, జిమ్ చేయడం వల్ల మళ్ళీ అయ్యే అవకాశం ఉందన్నారు. 0.001%. దానికి నీకు ట్రైన్ చేయడానికి బ్రాక్ లెజ్నర్ తెలుసు కదా, WWE ఛాంపియన్ తనున్నాడు. తన్ని తీసుకెళ్లి ఆ లాస్ట్ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కడిని చితగ్గొట్టు. ఏంటి, బ్రాక్ లెజ్నర్ మన లాస్ ఏంజల్స్ లో ఉన్నాడా? నాకు ఈ విషయం చెప్పనే లేదు. అరే రీసెంట్ గానే వచ్చాడు, ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు. అందుకే పోలీసులు జైల్లో వేశారు. ఇప్పుడు గనక నువ్వు తనకి హెల్ప్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించావనుకో, తను నీకు సహాయం చేస్తాడు. అర్జెంట్ గా వెళ్ళు, తన మాత్రమే నీకు ఇప్పుడు సహాయం చేయగలడు. ఇంకెవ్వరూ లేరు. జాగ్రత్త ధను, జాగ్రత్తగా చెయ్యు. సరే లెస్టర్, ఓకే నేను బయలుదేరుతున్నాను. అరే నా బాడీ ఇలా అయిపోయిందేంటి? నేను ఇలా మారిపోయాను. అబ్బా, స్టీరింగ్ కూడా తిప్పలేకపోతున్నాను. చేతులు నొప్పి వస్తున్నాయి. ఓరి నాయనో, కనీసం ఏది కూడా చేయలేని పరిస్థితిలోని ఇలా ఎలా మారిపోయాను? వాళ్ళందరూ వచ్చి నా పైన ఏదో డ్రగ్ వేసినట్టుగా ఉన్నారు. వాళ్ళు రెడ్ కలర్లో ఏవేవో నా పైన వేశారు. దాన్ని నేను పీల్చడం వల్ల ఇలా అయిపోయినట్టుగా ఉన్నాను. కానీ పర్వాలేదు, ఇప్పుడు నేను మళ్ళీ గట్టిగా మారి వాళ్ళకంటే బలవంతుని అనిపించుకొని నా షించాన్ కానీ నా చేతులతోనే సంరక్షించుకుంటాను. ఇప్పుడు తొందరగా వెళ్ళి బ్రాక్ లెజ్నర్ని మనం కాపాడాలి. ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు. మనం ఎంట్రన్స్ నుంచి అయితే అస్సలు వెళ్దాం. మనం ఎప్పుడు ఎలా అయితే కాపాడతామో ఒక్కొక్కరిని అలానే వెళ్దాం. అసలు నేను నమ్మలేకపోతున్నాను, మన లాస్ ఏంజల్స్ కి WWE బ్రాక్ లెజ్నర్ వచ్చాడా? వావ్, నా చిన్నప్పటి నుంచి బ్రాక్ లెజ్నర్ అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్. ఇప్పుడు తన సహాయం తీసుకోవడం కాదు, మొత్తం తనతోనే మాట్లాడతాను. ముందుగా వచ్చేసి తనైతే మనం కాపాడాలి. అరే యార్, నా మొహం ఏంటి ఎలా మారిపోతుంది? ఏం జరిగిందో ఏంటో నా మొహానికి. నేను మొత్తం సన్నంగా అయిపోయాను. ఇటు సైడ్ అయితే పోలీసులు ఎవరు లేరు, మనకు పైనుంచి కూడా ఎవరు చూడట్లేదు. ఇదే మంచి సమయం, తొందరగా పదదను. అబ్బా, నడవలేకపోతున్నాను రా నాయన. ఇలా అయిపోయినేంటో నాకు అస్సలు తెలియట్లేదు, ఏం జరిగిందో కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. నా చేతిలో గన్ పట్టుకున్నాను. ఇప్పుడు మనం సెల్ని పేల్చి తనని విడిపించాలి. ఎక్కడున్నాడు ఇతను? బ్రాక్ లెజ్నర్. వామ్మో సార్, బ్రాక్ లెజ్నర్. వామ్మో, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతవరకు టీవీలోనే చూసేవాడిని, ఫస్ట్ టైం చూస్తున్నాను. బిగ్ ఫ్యాన్ సార్. 1 minute మిమ్మల్ని. సార్ రండి, తొందరగా ఇక్కడి నుంచి మనం తప్పించుకుందాం. నువ్వు ఎవరో నేను తెలుసుకోవచ్చా? నాకెందుకు సహాయం చేస్తున్నావు? ఇంతకీ ఏంటి నీ పేరేంటి, నీ ఊరేంటి? నాకెవరో తెలీదు. నేనెందుకు నీ దగ్గర సహాయం పొందాలి? అరే లెజ్నర్ అన్న, నీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉంటారు. అందులో నేను ఒక్కడిని. నేను డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి నేను కాపాడడానికి వచ్చాను, ఇంత రిస్క్ చేసి. అమ్మో, పోలీసులు వచ్చారు. రా, తొందరగా రా, ఇక్కడి నుంచి పారిపోదాం. కాలుస్తారు, ఫాస్ట్ గా రా అన్న. ఊరి నాయన, వీళ్ళందరూ కాల్చేటట్టుగా ఉన్నారు. మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం. అసలు ఛాన్స్ ఇవ్వద్దు. బయట నా కార్ వెయిట్ చేస్తుంది, ఫాస్ట్గా రండి. ఓకే, ఫైనలీ మనమైతే బ్రాక్ లెజ్నర్ని విడిపిస్తున్నాం. కానీ పోలీసులు అయితే మాత్రం మనపై నిఘా వేశారు. ఇటు సైడ్ ఎవరు లేరు కదా? ఓకే, ఇటు సైడ్ లేరు. అన్న వచ్చావా? రా, తొందరగా బండికు, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను, అంత రిస్క్ చేసుకుని. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడడం ఓకే. నిన్న రాత్రి నేను ఒకడిని చంపేశాను, ఎందుకంటే నా పైన వాడు ఎక్స్ట్రాలు చేశాడు కాబట్టి. పోలీసులు అందరూ నా పైన కన్ను వేశారు. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడడం పోలీసులు చూసినట్లయితే ఆ పోలీసులు నిన్ను వచ్చేసి డైరెక్ట్ గా జైల్లో పడేస్తారు. అర్థమవుతుందా? అందుకే ఎందుకు తమ్ముడు ఈ రిస్క్ మొత్తం? ఎలా ఉందో అలా వదిలేసే. ఎలా అయినా సరే నాకు బెయిల్ వస్తుంది. లాస్ ఏంజల్స్ లో బెయిల్స్ ఉండవన్నా, అంత స్పీడ్ గా రాదు. అందుకే మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. అందులోని ఆ పోలీసులు నన్ను చూసినా కూడా పోల్చలేరు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇంకోలా ఉండేవాడిని, ఇప్పుడు ఇంకోలా మారిపోయాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా మారిపోయావు? నాకేం తెలియట్లేదే. ఏం చెప్తున్నావో క్లియర్ గా చెప్పు, అప్పుడు నేను అర్థం చేసుకోగలను. అన్నా, నేను మీకు క్లియర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇప్పుడు సహాయం చేసేది మీరు మాత్రమే. ఇదిగోండి పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి ముందుగా మనం తప్పించుకోవాలి. వీళ్ళైతే విడిచిపెట్టేట్టుగా లేరు. నాకు ఒక ప్లాన్ ఉంది. ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను. అక్కడికి తీసుకెళ్తే ఒక్క పోలీస్ కూడా రాడు. ఈజీగా మనం ఎస్కేప్ అయిపోవచ్చు. ఎక్కడెక్కడైనా యూటర్న్ ఉందా? ఓకే, ఇక్కడ యూటర్న్ ఉంది. ఇక్కడ మనం దీనిపై నుంచి కొండపైకి వెళ్ళిపోదాం అన్నా. మీరు అప్పుడు సేఫ్ గా ఉంటారు, మిమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేరు. ఓకే, పోలీసులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇటు సైడ్ ఎవరు రారు నువ్వు చెప్పినట్టుగానే. ఇంతకీ నీకేం జరిగిందో చెప్పు. ఒకసారిగా కారు వచ్చేసి సైడ్ కాపీ నాకు మొత్తంగా వివరించు. అప్పుడు నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను
చేయగలనో నేను ట్రై చేస్తాను. ఓకేనా? అన్నా నేను మీకు క్లియర్గా ప్రతిదీ చెప్తాను, ఒకసారి వినండి. అన్నా సిటీలో వచ్చేసి ఒక పెద్ద డేంజరస్ గ్యాంగ్ ఉంది. దాని పేరు వచ్చేసరికి లాస్ట్ MC గ్యాంగ్. ఆ గ్యాంగ్ వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా దారుణాలు చేస్తుంది. అందుకే నేను వచ్చేసి ఒకసారి డైరెక్ట్గా వాళ్ళ సావరాన్ని వెళ్ళి పేల్చేశాను. ఆ విషయం వాళ్ళకి తెలిసింది. అందుకే ఇంటికి వచ్చి నా పైన అటాక్ చేసి నా నుంచి నా తమ్ముడు షించాన్ని దూరం చేశారు. ఇప్పుడు వాడిని ఎలా నేను కాపాడాలి. అలానే నేను వాడిని కాపాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా పైన సంథింగ్ ఏవో డ్రగ్స్ చేయడం వల్ల నేను సన్నంగా ఇలా అయిపోయాను. కనీసం శక్తి కూడా లేదు. ఇప్పుడు మీలాంటి బలవంతుని కావాలి, మీలా శక్తివంతుని కావాలి. మళ్ళీ నేను నార్మల్ శరీరాన్ని పొందాలి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్లు కూడా ఏం చేయలేమనేసారు. మీరు దయచేసి నాకు ట్రైనింగ్ ఇవ్వాలన్నా. మీలాగా నేను బలంగా అవ్వాలి. ట్రైనింగ్ వచ్చేసి నా ఫ్రెండ్ జాన్ సీనా ఇస్తాడు, కానీ నేను రిమైనింగ్ మొత్తం నేను నార్మల్ గా ఎలా చేయాలో చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నువ్వు నాకు ఎంతో గొప్ప సహాయం చేశావు. ఆ పోలీసులు ఎంతకీ నా మాట వినట్లేదు. నేను వాళ్ళందరినీ చిరగొడదాం అనుకున్నా, కానీ సమయానికి వచ్చి కాపాడావు. కానీ పర్వాలేదు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఏం కంగారు పడకు. నీ తమ్ముడు నువ్వు దక్కించుకుంటావు. నన్ను వెళ్ళి వాళ్ళని కొట్టమంటావా? అన్నా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందుగా నా బాడీ నేను తెప్పించుకోవాలి కదా. నేను నార్మల్ అవ్వాలి కదా. నేనే నార్మల్ అయ్యి నేనే వాళ్ళని వెళ్ళి ఒక్కొక్కరిని కుమ్ముతా. సరే సరే, ముందుగా వచ్చేసి నేను నార్మల్ చేస్తాను. మాట ఇచ్చిన ప్రకారంగా నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. ముందుగా వచ్చేసి ఎక్కడికి వెళ్తావంటే ఒక మంచి పెద్ద పిజ్జా షాప్ కి పదా. అక్కడికి వెళ్ళి నీకు ఫుల్గా ఫుడ్ పెడతా. ఏంటన్నా పిజ్జా షాపా? అబ్బా కడుపు నింపుగా తినాలని ఉందన్నా. నాలో కూడా శక్తి లేదు. ఇప్పుడు తింటే ఏమన్నా మారుతుందంటారా? సరే సరే మీరు చెప్పినట్టుగానే వెళ్తాను. అన్నా ఏంటన్నా ఇన్ని ఇచ్చారు? ఒక పిజ్జా అయితే తినగలను. ఇప్పుడు ఉన్నదే చిన్న శరీరం. ఇది మొత్తం తినాలంటే చాలా కష్టం అన్నా నాకు. నీకు తరువాత స్పెషల్ ట్రీట్మెంట్ జరగబోతుంది. ఆ ట్రీట్మెంట్ ద్వారా నువ్వు నార్మల్ అవుతావు. నార్మల్ అవ్వాలంటే నీలో శక్తి కావాలి. అందుకే నేను చెప్పిన వాడిని నువ్వు తినాలి. ఇక్కడ కనబడుతున్న బాక్స్ లో ఉన్న ప్రతి పిజ్జాని చిన్న ముక్క కూడా విడిచిపెట్టకుండా తినవు. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి. సరే అన్న, మొత్తం తింటాలే, ట్రై చేస్తా. అద్భుతంగా పిజ్జాలన్నీ తిన్నావు. ఇప్పుడు ఈ షాప్ లో ఉన్న బర్గర్స్ అన్ని నువ్వు తినాలి. ఇవన్నీ తిన్న తరువాత మళ్ళీ నీకు చెప్పినట్టుగా చేస్తాను. ఓకేనా? భయ్యా, ఇక్కడున్న బర్గర్స్ అన్ని మా వాడికి ఇవ్వు. మొత్తం మా వాడు తినబోతున్నాడు. నీ షాప్ లో ఒక్కటి కూడా మిగిల్చకుండా మొత్తం ఇవ్వడికి. అరే బ్రాక్ లెస్నర్ అన్న, నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్ని ఇవ్వమంటున్నావు. నేను తింటే మళ్ళీ లావ్ అవుతానేమో, కానీ నాకు శక్తి అయితే రాదు కదా. మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు మంచి ట్రైనింగ్ ఇవ్వండి. నేను బలవంతుని కావాలి. అరే దేనికి కంగారు పడుతున్నావు? ముందుగా నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యు. ఇక్కడున్న బర్గర్స్ అని తిను. ఇది తిన్నాక ఇంకో ప్లేస్ కి వెళ్దాం. ఈ ప్లేస్ లో వచ్చేసి నువ్వు ఇక్కడున్న డ్రింక్స్ అన్ని తాగాలి. ఇంత వీలైతే అంత తాగు. ఓకేనా? నీకైతే మాత్రం అన్లిమిటెడ్ ఫుడ్ ఈ రోజు. అబ్బా కడుపు చచ్చిపోతుందన్న. ఇప్పటికే కడుపు మొత్తం నింపుకున్నా. ఇంకా నా వల్ల అంటే వెళ్ళేటట్టుగా లేదు అన్న. ఇప్పుడు ఏం చేయాలన్నా? నేను బలంగా అవ్వాలంటే ఇవన్నీ తినిపిస్తున్నారు. సరే మీరు చెప్పినట్టుగానే ఇక్కడున్న డ్రింక్స్ అన్ని తాగుతాను. అప్పటికైనా నార్మల్ అవుతానేమో. ఓకే, నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ తాగు. ఇప్పుడు ఇది మొత్తం నీకు ఎందుకు చేపించానంటే నీలో శక్తి కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక పెద్ద ట్రీట్మెంట్ జరగబోతుంది. అది కూడా నాకు తెలిసిన సైంటిస్టులు ఉన్నారు లాస్ ఏంజల్స్ లో. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీ బాడీకి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే నీ బాడీలో శక్తి ఉండాలి. అందుకే చాలా గట్టిగా పూర్తిగా తినిపించాను. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అప్పుడు నీ బాడీ మళ్ళీ నీకు వస్తుంది. అంటే నీ ఒరిజినల్ బాడీ తెప్పించడం వరకు మాత్రమే నా పని. మిగతాది వచ్చేసి నా ఫ్రెండ్ జాన్ సీనా చూసుకుంటాడు. నీ బాడీని కండలు వచ్చేలా ఎలా చేయాలో, అతి బలవంతంగా ఎలా చేయాలో తను చూసుకుంటాడు. వెళ్ళు, ముందుగా వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకునిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఓకే, ఇంతవరకు మనకి ఇంతగా తినిపించింది మన ఒంట్లో శక్తి రావడానికా? నేను ఇంకెందుకో అనుకున్నానబ్బా. అమ్మ ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ అన్న మనకి హెల్ప్ చేశాడు. అన్న చెప్పిన లొకేషన్ ప్రకారంగా మనం ఇప్పుడైతే సైంటిస్టుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సైంటిస్టులు వచ్చేసి మన బాడీని నార్మల్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ ట్రైనింగ్ తీసుకుని అతి బలవంతుల్లా మనమైతే మారబోతున్నాం. ఓకే, ఫైనల్లీ మనమైతే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీని లోపలే ఉన్నారనమాట. మన కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మన గురించి అయితే చెప్పాడు. మన కోసం ఆల్రెడీ కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మనల్ని నార్మల్ కూడా చేయబోతున్నారు. కమాన్ రా ధను, మరికొద్ది సేపట్లో నార్మల్ అవబోతున్నాం. అప్పుడు ఆ లాస్ట్ గ్యాంగ్ కి బుద్ధి చెప్పి షించాన్ గాని తీసుకురావచ్చు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం లోపలికి. ఇక్కడే ఉండాలి గురువుగారు. ఇక్కడే ఉన్నారా సార్? నమస్తే సార్, నేనే ధను. అంటే బ్రాక్ లెస్నర్ అన్న నన్ను పంపించాడు. నేను చాలా పెద్ద డిసీజ్తో బాధపడుతున్నాను. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అందరూ డ్రగ్స్ నా పైన ప్రయోగించారు. మొత్తం మాకు తెలుసు. నువ్వు దేనికి కంగారు పడకు. మాకు ప్రతిదీ కూడా బ్రాక్ లెస్నర్ వివరంగా చెప్పాడు. ఇప్పుడు నీకోసమే కావాల్సిన మందులన్నీ తీసుకొచ్చాను. ఓకే డాక్టర్, ఆ గన్ వచ్చేసి ఇలా అందుకోండి. నువ్వైతే మాత్రం కదలకుండా అలానే ఉండు. ఇప్పుడు మేం చూసుకుంటాం. 1 minute. తీసుకో. ఓకే,
నిన్ను ఎలా అయితే వాళ్ళు ట్రీట్ చేసి ఇలా చేశారో ఇప్పుడు మేము అలానే చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఇలా చేస్తేనే మళ్ళీ నువ్వు నార్మల్ అవబోతున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, నిన్ను ఎలా అయితే మార్చారో నిన్ను కూడా అలానే చేసి నార్మల్ చేయబోతున్నాం. కమాన్, ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు నువ్వు నార్మల్ అవబోతున్నావు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ గన్తో మనమైతే షార్ట్స్ కొట్టాం. ఇంకా రిమైనింగ్ ఇంకో గన్ ఉంటుంది కదా, ఆ గన్ కూడా ఇవ్వండి. ఆ గన్తో కూడా మనం షార్ట్స్ కొడితే మొత్తానికి నార్మల్ అయ్యి కూర్చుంటాడు. 1 మినిట్, ఇప్పుడు ఇంకో గన్తో ట్రీట్ చేస్తా. కమాన్, ఇప్పుడు తనైతే స్లో కోల్పోయాడు. ఇప్పుడు మనం ఇవ్వాలి. తన బాడీ మొత్తం ఇప్పుడు కాలిపోయి నార్మల్ బాడీలోకి అయిపోతుంది. ఐ రైట్ సైంటిస్ట్? యువర్ రైట్ మిస్టర్, యువర్ రైట్. 1 మినిట్ మనం వెయిట్ చేద్దాం. అంతలోపు తినే నార్మల్ అయి కూర్చుంటాడు. ఒక్కసారి చూద్దాం. ఓ మై గాడ్, ఫైనల్లీ వాట్ ఏ మెడికల్ మిరాకిల్. నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోయావు. వాట్, నేను నార్మల్ అయిపోయానా? మీరేం చెప్తారు? అరే నిజంగానే నేను నార్మల్ అయిపోయాను, నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సైంటిస్టులారా. మీరు లేకపోతే మళ్ళీ నేను ఇలా అయ్యేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, లెజ్నర్ అని చెప్పినట్టుగా మనం అయితే మన బాడీని మనం తెప్పించుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? లెజ్నర్ మాకు చెప్పింది ఏంటంటే, ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే నిన్ను జాన్ సీనా దగ్గరికి వెళ్ళమన్నాడు. తను వచ్చేసి నీకు ఫుల్ బాడీ ట్రైనింగ్ ఇచ్చి నిన్ను శక్తివంతుల్లా మారుస్తాడు. ఆల్ ది బెస్ట్ మిస్టర్, వెళ్ళిరా. జాన్ సీనా ఇతనెవరబ్బా? నాకు అర్థం కావట్లేదు. బ్రాక్ లెజ్నర్ తెలుసు కానీ జాన్ సీనా తెలియదే. ఓకే, మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాం. జాన్ సీనా అంటే ఎవరు నాకు గుర్తు రావట్లేదు. ఓకే, మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం. అతనే మనకి ఇప్పుడైతే ట్రైన్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఇక్కడే ఉంటాడంట. నాకు లొకేషన్ ప్రకారంగా అయితే ఇక్కడే చూపెడుతుంది. అతను అంత బాగా ట్రైన్ చేస్తాడా? నేను అప్పుడు అంత శక్తివంతుడిలా మారుతానా? సరే, ఒకసారి చూద్దాం. ఓ, ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, ఇక్కడ చాలా మంది ట్రైన్ అవుతున్నారు. ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు జాన్ సీనా. ఎక్స్క్యూజ్ మీ జాన్ సీనా, ఇక్కడ ఎవరు? ఎవరు నన్ను పిలుస్తున్నారు? హే, నువ్వేనా మిస్టర్ ధను అంటే? వెనక్కి తిరిగి చూడు. ఎవరబ్బా జాన్ సీనా అంటే? ఓ అన్నా, జాన్ సీనా అంటే నువ్వు? అర్రే అన్నా, నువ్వు అనుకోలేదన్నా. అరే, నువ్వు నాకు ఇంకా ముందు నుంచే తెలుసు. అరే మర్చిపోయానన్నా. ఈ మధ్య నువ్వు మ్యాచెస్కి రావట్లే కదా WWEకి, అందుకే మర్చిపోయాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వామ్మో, మిమ్మల్ని చూస్తా అనుకోలేదు. ఫస్ట్ బ్రాక్ లెజ్నర్, తర్వాత వచ్చేసరికి జాన్ సీనా. అబ్బా, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉందన్నా. అన్నా, ఇప్పుడు నన్ను ఎలా అయినా సరే మీరు ట్రైన్ చేసి అతి శక్తివంతుల్లా మార్చాలి. అరే, మొత్తం నాకు ప్రతిదీ కూడా లెజ్నర్ చెప్పాడు. ముందుగా వచ్చేసి పుషప్స్ తో స్టార్ట్ చేద్దాం. ఈ పుషప్స్ ఎలా చేయబోతున్నావంటే, నీకు అలసట వస్తున్న కొలిది ఇంకా చేస్తూనే ఉండాలి. నీ బాడీలో ఉన్న శక్తి మొత్తం దీనికి పెట్టాలి. ఆల్రెడీ చెప్పాడు నీకు ఫుల్గా తినిపించే తీసుకొచ్చాడని. ఇప్పుడు నువ్వు తిన్నది మొత్తం కరిగించేలా చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఇవి కంప్లీట్ అయిన వెంటనే నీ ఫుల్ బాడీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేసిన తర్వాత నీ బాడీ ఫుల్ శక్తిలోకి వస్తుంది. ఓకే అన్న, మీరు చెప్తున్నారు కదా, నేనైతే అసలు ఆగేది లేదు. ఖచ్చితంగా కష్టపడతా. ఓకే అన్న, ఫైనల్లీ మనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అన్న మనం? ఇప్పుడు నీ కోసం మొత్తం స్పెషల్ సెషన్స్ ఉన్నాయి. ఈ సెషన్స్ అన్ని నువ్వు కంప్లీట్ చేసినట్లయితే నీ 1 డే ట్రైనింగ్ ఫుల్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 డే ట్రైనింగ్ లోని ఫుల్ పంప్ అయితే వస్తుంది నీ బాడీకి. నీ బాడీ చూడడానికి కూడా కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు గనక నువ్వు ఫుల్ పంపించినట్లయితే ఆ తర్వాత నీ బాడీ స్ట్రాంగెస్ట్ బాడీలో అవుతుంది. దానికి తగ్గట్టుగా నేను ప్రతి ఎక్సర్సైజ్ చెప్తాను. ఇదిగో, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడికి వచ్చాం. అన్న, పోలీస్ మనల్ని ఫాలో అవుతున్నాడు. బ్రాక్ లెజ్నర్ నేను ఇందాక విడిపించాను, కొంపతీసి దానికోసమేమో నన్ను ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. నో, వాడు పోలీస్ జీప్ తీసుకుని వస్తున్నాడు. కానీ వాడు పోలీస్ కాదు, వాడు నకిలీ పోలీస్. చూడు, ప్రజలందరి పైన కాలుస్తున్నాడు. ఇప్పుడు వాడి పైన అటాక్ చేయబోతున్నాడు ఈ జాన్ సీనా. ఏయ్, నన్నే కొడతావురా? అనవసరంగా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నేను వాడికి ఇస్తాను చూడు అసలైన మడత కాజా. ఏయ్, దిగరా. నువ్వు కిందకి దిగుతావా, నన్నే బయటికి రమ్మంటావా? 1 మినిట్, నేనే వస్తున్నాను. ఒక్కసారి ఆ వీడికి ఒక దెబ్బిచ్చి వద్దాం. ఏరా, యువతలు ఎవడొచ్చు? అరే, ఏంటి పడిపోయాడు? ఓ మై గాడ్, నువ్వేంటి అప్పుడే వాడిని కాల్ చేసావు? సూపర్. అన్నా, మన గురించి మీకు తెలియదేమో, నేను షూటింగ్ లో ప్రొఫెషనల్ అన్నా. ఇందులో తగ్గేది లేదు. అన్నా చెప్పండి, ఇప్పుడు ఏ ట్రైన్ చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ముందుగా వచ్చేసి నీ క్యాలరీస్ అన్ని బర్న్ చేసేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు నాన్ స్టాప్ గా ఈ లాస్ సెంటోస్ బీచ్ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు పరిగెత్తాలి. కమాన్, పరిగెత్తు. ఇప్పుడు దాని తరువాత నీకు బాడీ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్స్, ఇంకా చెస్ట్, బైసెప్స్, లెగ్స్, ప్రతిదీ నీ కాళ్ళ గోటి వరకు ప్రతి దానికి కూడా నేనైతే పని చెప్పిస్తాను. మొత్తానికి నీ బాడీని బెస్ట్ చేయడమే నా పని. నాకు లెజ్నర్ చెప్పాడు. నేను కూడా లెజ్నర్ కి మాటిచ్చాను, నీ బాడీ మారుస్తా అని, నిన్ను శక్తివంతులా చేస్తా అని. తప్పకుండా అన్నా, నేనైతే అసలు ఆగను. ఎంత అలసట వచ్చినా కూడా అసలు ఆగేదేలే. A few moments later. ఈ రోజు మొత్తం నీ బాడీకి A to Z ప్రతి సెషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు అన్నిటికంటే కాంప్లికేటెడ్ థింగ్ ఉంది. ఒక సాధారణమైన మనిషి, ఏ మనిషి ఇలా చేయలేడు. నేను కూడా చేయలేను. కానీ ఒకవేళ నువ్వు చేయగలిగితే
నీకు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న బాడీ ఎలా ఉంటుందో అలా నీ బాడీ తయారవుతుంది. ఈ రోజు నీ బాడీ చాలా గట్టిగా మారింది. ఇప్పుడు నువ్వు మీ స్విమ్మింగ్ పూల్లో కానీ సముద్రంలో కానీ రాత్రి మొత్తం ఊపిరి బిగబట్టి నువ్వు నీటిల్లో ఉండాలి. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే ఖచ్చితంగా ది బెస్ట్ బాడీ పొందుతావు. కానీ చెప్తున్నా కదా, అది చాలా చాలా కష్టం, ఎవ్వరు చేయలేరు. ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్, వెళ్ళిరా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఓరి నాయనో, ఎంత ట్రైనింగ్ ఇచ్చాడో అతను. వామ్మో, ఎంతైనా బాడీ బిల్డర్స్ అంటే బాడీ బిల్డర్సే. అతను WWE స్టార్ కాబట్టి అలానే ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం మంచి బాడీ పొందాలి, స్ట్రాంగెస్ట్ మ్యాన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో షిన్చాన్ గారి కోసం నేను ఒక పని చేయాలి. అదే ఈ స్విమ్మింగ్ పూల్లో రాత్రి నుంచి ఉదయం వరకు ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఉంటాను. సరే, ఛాలెంజ్ ఖచ్చితంగా ఉండగలను. ఓకే, నా వల్ల కావట్లేదు, చాలాసేపటి నుంచి ఉన్నాను. కానీ ఇప్పుడు రాత్రి మొత్తం మనం ఉన్నట్లయితే అప్పుడు మనకి ఉదయం అవ్వగానే మంచి బాడీ వస్తుందన్నారు. ఖచ్చితంగా షిన్చాన్ గారి కోసం ఇది చేస్తాను. నా ఊపిరి, నా శ్వాస మొత్తం నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. టైం అవుతుంది. ఎస్, ఉదయం అయింది. ఏం జరుగుతుంది, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఆగండి. అరే, జాన్ సీనా, లెస్నర్ అన్న ఇద్దరు వచ్చారా? ఏంటి నా బాడీ ఇలా ఉంది? ఓ మై డియర్ ఫ్రెండ్, ఎలా చేసావు ఇది? ఎలా చేసావు? ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఇటువంటి బాడీ రాదు. అలాంటిది నీకు ఇలా బాడీ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. జాన్ సీనా ట్రైన్ చేసినా కూడా ఇలా రావడం కష్టం. వామ్మో, మాకంటే బాగుంది కదా నీ బాడీ. అరే అదే కదా నేను షాక్ అవుతున్నాను. ధను, రాత్రి నుంచి నీళ్ళలో ఉన్నావా నేను చెప్పినట్టుగా? వామ్మో, నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. పట్టు వీడని విక్రమార్కుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తే సరిపోతుంది. వామ్మో అన్నలు, మీరు మరీ నన్ను పొగడేస్తున్నారు. వామ్మో, నేను నమ్మలేకపోతున్నా నా బాడీ ఇలా అవుతుందని. అబ్బా, నాకెంతైనా మీరే ఇన్స్పిరేషన్. మీరు లేకపోతే నేను ఇలా అయ్యేవాడిని కాదు. ఇప్పుడు చెప్తాను, మా వాడిని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు ఇరగ్గొడతాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా, నేను ఒక్కడిని చూసుకుంటా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే లాస్ శాంటోస్కి స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయిపోయామన్నమాట. చూసారా, పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు అయినా బ్రాక్ లెస్నర్, జాన్ సీనా ఆ అన్నల కంటే మన బాడీ చాలా పెద్దగా అయిపోయింది. ఎంతైనా మనం వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ గ్యాంగ్ గోడికి ఒక్కొక్కడికి మనం చుక్కలు చూపిపోతున్నాం. వస్తున్నాను రా బామ్మద్దులు, రెడీగా ఉండండి. ఓకే, ఈసారి నా పైన గన్ యూజ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంతకు ముందు నా బాడీ చాలా వీక్గా ఉండేది కాబట్టి వాళ్ళు వేసిన డ్రగ్ నా ఒంటికి పట్టింది. కానీ ఇప్పుడు అంత వీక్ అయితే కాదు. నా బాడీ, నా మైండ్, నా డిసిప్లైన్ ప్రతిదీ కూడా నా మైండ్లో రన్ అవుతుంది. వచ్చేసారా మిత్రులారా మీరు? నేను కూడా వస్తున్నాను. ఏంటి నాన్న, ఏంట్రా నిలబడి చూస్తున్నావు? మీ వాళ్ళందరూ ఏరి? ఓ మై గాడ్, వేస్తున్నారా? వేయండి. మీరు ఎంత వేసినా కూడా నాకేం కాదురా. ఈసారి నేను ఎవరిని విడిచిపెట్టను. అరే, వీడేంటి ఇలా అయిపోయాడు? తొండలా ఉండేవాడు సింహంలా మారిపోయాడు. అరే, వీడికి ఆల్రెడీ మనం ఇలా ఇచ్చాం కదా, కానీ ఇది ఎలా మారాడు? వీడిని విడిచిపెట్టకండ్రా, మళ్ళీ వీడిని ఆ తొండలాగే మార్చేయండి. సరే, మీ గుండు లేకుండా చేస్తాను ఒక్కొక్కడికి. కమాన్, నన్ను కొడతారా? కొట్టుకోండి, ఎంత కొడతారో. మీరు ఎంత ప్రయత్నించినా మీకే తిరిగి ఎఫెక్ట్ అవుద్దేమో కానీ నాకైతే అసలు అవుతురా. రే, ఇప్పుడు నీకు ఇస్తాం రా. నేనే ఇస్తారా ఒక్కొక్కడికి మడత కాజా? నన్ను కొట్టడానికి చూస్తారా మీరు? మా షిన్చాన్ గాని ఎక్కడ పెట్టారు? ఎవరిని విడిచిపెట్టను. ఇంకా మిగిలిన్నారా? ఇంకా నువ్వు ఒకడు మిగిలిన్నారా? ఇదిగో తీసుకో, అయిపోయింది. ఫైనల్లీ ప్రతి ఒక్కడిని చావగొట్టేశాం. అసలు మనకి అరే ఇంకా 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 బతికే ఉన్నారా నువ్వు? ఇదిగోరా. వస్తున్నా షిన్చాన్, వీళ్ళందరికీ ప్రసాదం ఇస్తున్నాను. ఇది ఒక్కడున్నాడు, వీడిని కూడా కంప్లీట్ చేసి వస్తాను. అయిపోయింది. మొత్తానికి అందరికి ప్రసాదం ఇచ్చేసాను. షిన్చాన్, ఎక్కడున్నావు? వీళ్ళేదో అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో పెట్టేశారు నన్ను. ఇక్కడ నాకేం కనబడట్లేదు. లోపలేవో గడ్డి కుప్పల్లా ఉన్నాయి. నన్ను బయటికి తీసుకొని రా, చాలా భయంకరంగా ఉంది. ఇగో ధనువన్న, ఈ ముందులోనే ఇక్కడ ఏదో పెద్ద వాట్ లోపల నుంచి నన్ను లోపల పెట్టి లాక్ వేసేసారు ధనువన్న. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను ఓపెన్ చేసి బయటికి తీసుకొని రా. లోపల ఊపిరి కూడా ఆడట్లేదు. చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఎలా చేశారో చూడండి. షిన్చాన్, నువ్వేం కంగారు పడకరా. ఇక్కడ ఏదో కోడ్ ఉన్నట్టుగా ఉంది, బట్ ఈ కోడ్ నాకు తెలియదే. షిన్చాన్, నీకు ఏమన్నా కోడ్ తెలుసా? వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు నువ్వు చూసావా కోడ్ని? ధనువన్న, నాకు ఆ కోడ్ గురించి ఏ మాత్రం కూడా తెలియదు. ధనువన్న, ఏదో ఒకటి చెయ్యు, దయచేసి నన్ను కాపాడు. నేను ఇందులో ఉండలేకపోతున్నా, నాకు ఊపిరి ఆడట్లేదు. ఎటువంటి కోడ్ లేకుండా ఎలా కాపాడాలరా? నాకు కూడా అర్థం కావట్లేదు. ఎలా కాపాడాలి, ఏం చేసి కాపాడాలి? నా బ్రెయిన్ పని చేయట్లేదే. షిన్చాన్, నువ్వేం కంగారు పడుకుని ఏదో ఒకటి ఆలోచిస్తారా? అబ్బా, దీన్ని ఎలా అయినా నేను ఓపెన్ చేయాలి. నా దగ్గర చాలా శక్తి ఉంది. కానీ అరే,
ఇక్కడ ఏదో పేపర్ ఉంది. ఏంటిది? దీనిపైన ఏవో టాస్కులు ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ టాస్కులు చేస్తే ఓపెన్ అవుద్ది. షిన్చాన్ 1 మినిట్, నేను ఈ పేపర్ తీసుకుని వెళ్తున్నాను. నేను ఎలా అయినా సరే నిన్ను కాపాడుతాను. అరే ఇందులో కొన్ని టాస్కులు ఉన్నాయి. ఈ టాస్కుల ప్రకారంగా వచ్చేసి మనమైతే మొదటి టాస్క్ వచ్చేసి ట్రైన్ని ఆఫ్ చేయాలి. అరే ఈ ట్రైన్ని మనం ఇంతకుముందు ఆపాం కదా, ఈ ట్రైన్ని మనం ఎలా ఆపాం? హల్క్ మామ పవర్తో ఆపాం. ఇప్పుడు మనకి ఎలాగో హల్క్ లాంటి పవర్ ఉంది కాబట్టి మనం ఆపేయచ్చు. ఓకే, మనమైతే అందుకే ఆపేయడానికి వచ్చేసాం. ఎట్టి పరిస్థితిలో ఆ ట్రైన్ అయితే మాత్రం మనం ఆపేస్తాం, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా శక్తివంతులం కాబట్టి. ఇప్పుడు చూడండి మనం అంటే ఏంటో చూపిద్దాం. మన కార్ను వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పట్టాల మీద పెట్టి నేను ఇక్కడ నిలబెడతాను. వితౌట్ ఎనీ సూపర్ పవర్స్ ఒక కామన్ మ్యాన్ ట్రైన్ని ఎలా ఆపుతున్నాడో మీరు చూడబోతున్నారు. మరికొద్దిసేపట్లో ట్రైన్ వచ్చేసింది. రావే తేల్చుకుందాం. ఇప్పుడు ఒక గుద్దికి నిన్ను ఇరగ్గొడతాను. అరే ఆపా ఓ నాయనో. అరే ఏంటిది ఆగట్లేదు? ఏయ్ ఆపరా, బండాపురా రే, ఇరుక్కున్నారు. ఓరి నాయనో ఏంటిది? మనకి బలం అయితే ఉంది కానీ ట్రైన్ ఆపినంత బలం అయితే లేదు. మనుషుల్ని కొట్టినంత బలం మాత్రం ఉంది. ఓరి నాయన, కానీ ఇది మనల్ని అంత గట్టిగా గుద్దినా కూడా నా బాడీ తట్టుకుంటుంది. నాకేం కావట్లేదు. కానీ మనం ట్రైన్ని ఆపాలే, మన ఫస్ట్ టాస్క్ అదే. ఎలా ఆపుతాం మరి? అరే రాగో, అమ్మ బాబోయ్, అయిపోయాను అనుకున్నాను కానీ మనకేం కాలేదు. మన ఒంట్లో మజిల్స్ ఉండడం బట్టే మనం బతికినట్టుగా ఉన్నాం. ఈ ట్రైన్ని మరి ఇప్పుడు ఎలా ఆపుతాం? అరే మన హల్క్ మామ ఉంటాడు కదా, కానీ హల్క్ మామ అవెంజర్స్తో వెకేషన్కి వెళ్ళాడు. అందుకే ఒకసారి మనం జాన్ సీనా బ్రాక్ లెస్నర్ని అడిగితే తెలిసిపోతుంది. హలో బ్రాక్ లెస్నర్ అన్నా, ఇప్పుడు ట్రైన్ ఆపాలన్నా, ఆ ట్రైన్ ఆపడానికి నా శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అరే ధను, నువ్వు ఒక నార్మల్ మనిషివి. నార్మల్ మనిషి ఎప్పుడు కూడా ట్రైన్లు అలాంటివి ఆపలేడు. నువ్వు దేన్నైనా కొడితే తట్టుకునే శక్తి మాత్రమే నీకుంది, కానీ ట్రైన్ ఆపే శక్తి అయితే లేదు. సారీ, దీనికైతే నేను ఎటువంటి హెల్ప్ కూడా చేయలేను, ఎందుకంటే నేను కూడా ట్రైన్ ని ఆపడం ఇంపాసిబుల్. అయితే మనకి పవర్స్ ఉండాలి. అయితే ఈ పవర్స్ ఎవరిస్తారు? హల్క్ మామ ఇస్తాడేమో. ఒకసారి అడుగుదాం. అన్నా హల్క్ అన్నా, నమస్తే. ఏమైంది ధను, ఎందుకు ఇలా ఫోన్ చేసావు? అబ్బా, నేను మంచిగా ఇప్పుడే లాస్ సెంటర్స్కి వచ్చి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుందాం అనుకునే టైంలోపే నువ్వు వచ్చి నాకు చిరాగ్గా ఫోన్ చేస్తున్నావు. అరే హల్క్ మామ, నువ్వు రియల్ గా లాస్ ఏంజల్స్ కి వచ్చేసావా? నువ్వు లేవనుకున్నాను. ఓకే, ఇప్పుడే వస్తున్నా మామ, నాకు చాలా పెద్ద హెల్ప్ కావాలి నీ దగ్గర నుంచి. ఓకే, ఫైనల్లీ మన హల్క్ మామ వచ్చేసి లాస్ ఏంజల్స్ లోనే ఉన్నాడంట. ఇదే బెస్ట్ సమయం, ఇక లేట్ చేయకుండా తొందరగా మన పని కానించుకోవాలి. ఇప్పుడు మన హల్క్ మామ దగ్గరికి వెళ్ళి మనమైతే పవర్స్ అడిగి ఎలా అయినా సరే పవర్స్ తెప్పించుకోవాలి. హల్క్ మామ పవర్ మాత్రమే ట్రైన్ ని ఆపగలదు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. అబ్బా ఆగట్లేదే, అస్సలు మనకు ఆగట్లేదు. టైం వస్తలేదు. షిన్చాన్ గాని వెంటనే కాపాడాలి. హల్క్ మామా, నువ్వు ఒక్కడే వచ్చావా? నా కోసమే దేవుళ్ళలాగా వచ్చావు హల్క్ మామా. ఇప్పుడు ఎలా అయినా సరే నీ శక్తి నాకు కావాలి. హల్క్ మామా, 1 గంట సేపు నీ శక్తులు నాకు రెంట కింద ఇస్తావా? ఈ శక్తులు వచ్చేసి శక్తివంతుడి దగ్గర మాత్రమే ఉండాలి. అరే ఏంటిదను, ఏంటి నీ బాడీ అలా ఉంది? నరే నమ్మలేకపోతున్నాను. నాకు కూడా 6 ప్యాక్స్ లేవు, అలాంటిది నీకు 6 ప్యాక్సా? అరే నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళొస్తుంది. నాకంటే బెస్ట్ బాడీ బిల్డ్ చేసినట్టుగా ఉన్నావు. ఆకారం నాది పెద్దదవ్వచ్చు, కానీ నీ బాడీ చాలా బాగా కనబడుతుంది. ఏం చేసావు? ఎలా వచ్చింది నీకు బాడీ? అరే హల్క్ మామా, నా బాడీ గురించి తర్వాత చెప్తాను, కానీ దయచేసి నీ దగ్గర నుంచి నాకు హెల్ప్ కావాలి. నీ పవర్స్ నాకు కొంచెం సేపు ఇస్తావా? సరే, నీకు నా పవర్స్ ఇస్తాను, ఎందుకంటే చూడ్డానికి నువ్వు అర్హుల్లానే ఉన్నావు. ఓకే, నీకు ఇస్తాను, కానీ నువ్వు దమ్ముంటే నాతో తలబడి గెలువు, అప్పుడు చూద్దాం. ఇప్పుడు రా తేల్చుకున్నా నువ్వనేనా. ఒక్కసారి తలబడు, అప్పుడు తెలుస్తుంది. అబ్బా ఏంట్రా అంత గట్టి కొడుతున్నావు? నేను ఎటువంటి పవర్ కూడా వాడను, నార్మల్ నా శక్తితోనే కొడతాను. నువ్వు కూడా నీ నార్మల్ శక్తితోనే కొట్టు. ఒకవేళ నువ్వు నన్ను ఓడించి నన్ను మెప్పించినట్లయితే అప్పుడు నీకు పవర్స్ ఇస్తాను. కమాన్. అరే నిన్ను కావాలని కొట్టట్లేదు హల్క్ మామా, సారీ. నువ్వే చెప్పావు కదా పోటీ అని. సారీ. ఏమనుకోకు. అమ్మ బాబోయ్, కొడుతున్నావే గట్టిగా. అరే మిస్ అవుతుంది హల్క్ మామా, నేను కొట్టడం మిస్ అవుతుంది. ఓరి నాయనో, భయం వేస్తుంది హల్క్ మామా నేను చూస్తుంటేనే. భయపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదురా తమ్ముడు. ఇప్పుడు దమ్ముంటే నువ్వు నన్ను వచ్చి కొట్టు, అప్పుడు చూద్దాం. కొట్రా అంటే అక్కడెక్కడ కొడుతున్నావు. అబ్బా ఏంట్రా, ఏంటి? అబ్బా ఓరి నాయనా, ఓరి బాబా, ఓరి నాయనో, ఎక్కడి నుంచి వచ్చింది నీకు శక్తి మొత్తం? ఓరి నాయనా. సారీ హల్క్ మామా, కావాలని కొట్టట్లేదు. ఐఎమ్ సారీ. హల్క్ మామా లే. అరే ఏమైంది? అమ్మా సారీ హల్క్ మామా, నేను కావాలని కొట్టట్లేదు. మాట ప్రకారం పవర్స్ ఇస్తున్నాను, తీసుకో. నేను నిన్ను మెచ్చానురా, జాగ్రత్తగా వెళ్ళు. గో, నీ పని అయిపోయినట్టే నా శక్తులు మళ్ళీ నాకు వచ్చేస్తాయి. ఇది చాలు. అబ్బా, ఈ బాడీకి హల్క్ మామ శక్తి ఉన్నట్లయితే ఆహా మామూలుగా ఉండదు.
ఇప్పుడు సిటీలోని బలవంతుడు ఎవరంటే మీకు తెలుసు కదా, ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ ధను డైనో. ఇప్పుడు చూపిద్దాం మనం అంటే ఏంటో. ఇందాక ఆ ట్రైన్ నన్నే గుద్దుకుంటూ పోతుందా, ఇప్పుడు చూపిద్దాం. ఇందాక మనకి శక్తి లేదు కాబట్టి అలా, ఇప్పుడున్న శక్తికి మనం నడిచే దెబ్బకే గాల్లోకి కార్లు ఎగిరిపోతున్నాయి. మనము ఏం చేయొద్దబ్బా, ట్రైన్ని సింపుల్గా ఆపాలన్నమాట. దాన్ని కొట్టడం గుద్దడం అంత పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం పట్టాల మీద మాత్రం నిలబడదాం. పట్టాల మీద నిలబడేసరికి అదే మనల్ని గుద్దుకొని అదే అయిపోవాలి. అరే హల్క్ మామ శక్తులు మనకు పోతాయి కదా, పని అయిపోతే. అరే ఒకసారి మనం ఈ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం నార్మల్గా, ఎందుకంటే శక్తి ఉంది కదా. ఈ శక్తితో డైరెక్ట్గా మనం ఓపెన్ చేయొచ్చు. టాస్క్లు చేయాల్సిన అవసరం ఏంటి? అవసరమే లేదు, ఎందుకంటే మామూలు పవర్ కాదు ఇది. ఈ పవర్కి ఏదైనా సరే ఓపెన్ అయిపోవాల్సిందే. ఓపెన్ అవ్వే, ఎప్పుడు చూడు. అరే ఏంటిది ఓపెన్గా? ఇప్పుడు చూడ. అరే ఎంతసేపు ఓపెన్ చేయడానికి? రే షించాన్, నీకు తెలుస్తుందా? ఏంట్రా ఇంత కుట్టినా కూడా ఇది ఓపెన్ అవ్వట్లేదు. అబ్బా లోపల మొత్తం ఊగిపోతుంది అనువన్నా. నువ్వు ఇలా ట్రై చేస్తే అవ్వదు. టాస్క్లు కంప్లీట్. అమ్మ బాబోయ్, టాస్క్లు కంప్లీట్ చేయాలి అనువన్నా. అమ్మ లోపల ఊగిపోతుంది. ఏంటిది అనువన్నా, దేంతో కొడుతున్నావు? ఇంత శక్తి అబ్బా ఎలా వచ్చింది నీకు? అరే నేను ట్రై చేస్తున్నాను రా, కానీ అవ్వట్లేదు. ఓకే షించాన్, నువ్వు అన్నట్టుగానే టాస్క్లే మనం కంప్లీట్ చేద్దాం. మొదటి టాస్క్ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళి ట్రైన్ ఆపాలి. ఇప్పుడు నేను ఆపుతా కదా, ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. ట్రైన్ వచ్చేసి మనమైతే ఏం చేయొద్దు, జస్ట్ పట్టాల ముందు మనం నిలబడదాం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ధనుడైనో కాదు ఇది, ఇప్పుడు వచ్చేసి ద హల్క్ ధనుడైనో కాబట్టి మనకి ఫుల్ పవర్ అయితే ఉంటుంది. ఆ పవర్తో మనం ఆపేయచ్చు. ఓకే వస్తున్నా రెడీగా ఉండు, కాచుకో. ఓకే ఫైనల్లీ మనమైతే ఆ ట్రైన్ పట్టాలున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. మరి కొద్దిసేపట్లో ట్రైన్ కూడా ఇక్కడికి రాబోతుంది. ఓకే వస్తున్నా. ఇంకా రాలేదా? ఎక్కడున్నావే, తొందరగా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇందాక నాకు అన్యం పుణ్యం తెలియనప్పుడు గుద్దుకుంటూ పోయావు కదా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఏది ఇంకా రావట్లేదు. ఓహో వచ్చేసింది. మనమైతే కొంచెం ముందుకెళ్దాం. అమ్మ బాబోయ్ భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. పారిపోదాం. ఓరి నాయనో, గుద్దితే మళ్ళీ మనం పోతామేమో ఈసారి. భయం వేస్తుంది అబ్బా బాబోయ్. అమ్మ ఇక్కడ ఉండదు, పారిపోదాం. అయ్యో మనం ఆపలేమేమో అని అనుకున్నారా? నో ఛాన్స్. ఇప్పుడు మనల్ని ఇందాక అది ఎక్కడైతే గుద్దిందో అక్కడే దాన్ని ఆపబోతున్నాం. ఇప్పుడు అదా నేనా తేలిపోవాలంతే. చెప్పాను కదా, దాన్ని ఏం చేయను, జస్ట్ ఇక్కడ నిలబడతానంతే. హల్క్ మామ పవర్కి అది ఎగిరి పడాలి. అరే అప్ప బాబోయ్, ఊరే మనల్ని గుద్దినండే అది లెక్క. ఏమన్నా ఎగిరిపడిందా? ఎవడు చెప్పాడ్రా లాస్ సెంటర్స్లోని ట్రైన్ని ఆపలేడని? ఆపగలిగేవాడు ఉన్నాడ్రా, అది నేనే. ఇప్పుడు చూడు, దీనికి బ్లాస్ట్ ఇచ్చి పడేద్దాం. అయిపోయింది. కమాన్, మనమైతే ఫైనల్లీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసాం. సెకండ్ టాస్క్ వచ్చేసి మన ఫోన్లో పెట్టుకుందాం, చూద్దాం ఏముందో టాస్క్. ఓకే సెకండ్ టాస్క్ వచ్చేసరికి మనమైతే ఒక ఏరోప్లేన్ని బ్లాస్ట్ చేయాలి, అది కూడా గాల్లో ఉన్న ఏరోప్లేన్ని. అవునా, గాల్లో ఉన్న ఏరోప్లేన్ని ఎలా బ్లాస్ట్ చేయాలరా? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? మనం అంత హైట్ ఎగరిని కూడా ఎగరలేం కదా. సరే ఇక లేట్ చేయకుండా మనం ప్రయత్నిద్దాం. ఓకే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, మనం ఎక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్లయితే అక్కడ ల్యాండ్ అవుతున్న ప్లేన్ పైన అటాక్ చేయొచ్చు. అదిగోండి పైన గాల్లో ప్లేన్ ఉంది, కానీ ఆ ప్లేన్ వరకు మనం ఎగరలేం కదా, ఎందుకంటే హల్క్ మామ ఎగిరే శక్తి కొంచెం వరకే ఉంటుంది. అంత హైట్ మనం ఎగరలేం కాబట్టి ట్రై చేద్దాం. అయ్యో మనం అంత హైట్ ఎగరలేకపోతున్నామే. ఇప్పుడు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేన్స్ పైన మనం అటాక్ చేయాలి. ఏదైతే మన కిందకి ల్యాండ్ అవుతుందో అది భూమికి టచ్ అవ్వక ముందే మనం అటాక్ చేసి అప్పుడు దాన్ని క్రాష్ చేయాలి. అప్పుడు టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. అది ల్యాండ్ అయిపోతుంది. అరే అది భూమిని టచ్ అవ్వక ముందే మనం దాన్ని ఆపాలి. ఎలా అయినా సరే దాన్ని క్రాష్ చేసి పడేయాలి. కమాన్. అరే ఇంకా టచ్ అవ్వలేదు, దానికి ఏం కాలేదండి. ఇప్పుడు దీన్ని పట్టుకొని గాల్లోకి ఎగరేసి భూమికి టచ్ అవ్వక ముందే డైరెక్ట్గా భూమికే ముద్దు పెట్టించేద్దాం. ఓకే ఫైనల్లీ మన ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే టాస్క్ ఏంటో చూడాలి. అరే నెక్స్ట్ ఏం టాస్క్ ఇస్తాడో ఏంటో నాకు భయం వేస్తుంది. నాకు తెలిసి టాస్క్లు అయిపోయాయేమో అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. అరే ఏమిచ్చాడు? యువర్ టాస్క్ ఆర్ కంప్లీటెడ్, యూ విల్ గెట్ కోడ్ ఇన్ లాస్ట్ గ్యాంగ్ హౌస్. అరే లాస్ట్ గ్యాంగ్ హౌస్కి వెళ్ళినట్లయితే మనకు కోడ్ వచ్చేస్తుందంట. ఆ కోడ్ మనం ఎంటర్ చేసినట్లయితే షించాన్ గాని కాపాడచ్చు. ఓకే లేట్ చేయకుండా మనం బయలుదేద్దాం. కమాన్ లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనం వచ్చేసాం. ఇక్కడ నాకు కోడ్ ఏం కనబడట్లేదే. హౌస్ అన్నాడు, ఇక్కడేం కనబడట్లేదు. నాకు తెలిసి ఇంటి లోపల ఇస్తాడేమో కోడ్. ఒకసారి మనం చూద్దాం. ఈ బయట అయితే నాకేం కనబడట్లేదు, ఇంటి లోపల కూడా ఏం ఉంటుందని నాకు తెలియట్లేదు. ఇక్కడే ఉంటుందబ్బా కోడు. అంతా చూడడానికి జ్యూస్లే ఉన్నాయి. అరే ఇక్కడేదో కోడ్ ఉంది, 1432. ఓకే
1432 గుర్తుపెట్టుకోండి 1432 అంట. ఈ కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేసినట్లయితే మన లోపలికి వెళ్ళొచ్చు. కమ్ ఆన్, ఫైనల్లీ మనమైతే షిన్చాన్ గారిని కాపాడబోతున్నాం. లెట్స్ గో. షిన్చాన్ వచ్చేస్తున్నా, మరి కొద్దిసేపట్లో బయటికి రాబోతున్నాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. కోడ్ ఏంటి ఇంతకి? 1432. ఓకే, ఎంటర్ చేద్దాం. 1432. ఓకే, ఏమైంది? అరే, ఫైనల్లీ మనం వచ్చేసాం. షిన్చాన్ ఎక్కడున్నావు? ధనువన్నా, నేను లోపలనే ఉన్నాను. ఇక్కడే ఉన్నా ధనువన్నా. నువ్వు ఎక్కడున్నావు? పైన ఉన్నావా? కిందకి రా. అరే, ఎక్కడున్నావు? చూసేసావా ధనువన్నా? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఊరికి నేను డ్రామాలు చేస్తున్నాను. వారిని ధనువన్నా, ఇది నువ్వు? అమ్మ బాబోయ్, ఏంటి ధనువన్నా ఈ కండలు? అరే, ఇలాంటి కండల మనిషిని ఎక్కడ చూడలేదు ధనువన్నా. ఇంతకీ ఏం జరిగింది బయట మొత్తం? ఎంత కండలు నీకు ఎలా వచ్చాయి ధనువన్నా? ఓరి నాయనో, చాలా ఘోరంగా ఉన్నాయి కండలు. షిన్చాన్, నీ కోసమే, నిన్ను కాపాడడం కోసమే రా ఈ బాడీ మొత్తం బిల్డ్ చేశాను. ఎలా ఉంది? జాన్ సీనా, బ్రాక్ లెస్నర్ నాకు హెల్ప్ చేశారు. హల్క్ మామ కూడా. అమ్మో, అయితే నీకేనా కండలు? నేను కూడా ఎలా అయినా ఇప్పుడు బయటికి వెళ్ళి కండలు పెంచుతాను. పదా వెళ్దాం, కండలు పెంచేద్దాం.